వెళ్దాం. వైజాగ్ నుంచి ఫీల్డ్ రిపోర్ట్లో మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతం విశాఖ వ్యాప్తంగా గణనాథుల హడావుడి ఎలా కనిపిస్తోంది? భక్తుల సందడి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మీరు ఏ మండపం వద్ద ఉన్నారు? మొత్తం ఎన్ని మండపాలు ఏర్పాటు చేశారు విశాఖ వ్యాప్తంగా? ఎస్ సతీష్, విశాఖ వ్యాప్తంగా కూడా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటాయని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే విశాఖలో ప్రతి సంవత్సరం కూడా ఒక వినూత్నమైన రీతిలో గణేష్ ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా చూసుకునేటప్పటికీ కొన్ని చోట్ల వివిధ రూపాల్లో గణపతుల్ని ప్రతిష్ఠించడంతో పాటు మరికొన్ని చోట్ల వివిధ రూపాల్లో కళ్యాణం ఏదైతే మండపాలు ఉంటాయి, గణేష్ మండపాలు ఉంటాయి, వీటన్నింటి కూడా చాలా భిన్నంగా మిగతా చోట్ల కన్నా చాలా భిన్నంగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా అటువంటిదే ఏదైతే అయోధ్య రామ మందిరానికి సంబంధించినంత వరకు ఏ విధంగా అయితే అక్కడ ఆలయం ఉండబోతుందో అదే విధంగా ఒక సేమ్ అదే నమూనాను తీసుకొని ఈరోజు ఏదైతే ఎంవీపీ కాలనీలో ఒక సెట్ కూడా జరిగింది. నేను చూసిన ప్రతి ఒక్కరు కూడా రామ మందిరాన్ని దర్శించుకుంటున్నామంటూ కూడా వాళ్ళంతా కూడా భక్తులంతా కూడా పరవశించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరికొన్ని చోట్ల కూడా భారీ విఘ్నరాజులను ప్రతిష్ఠించడంతో పాటు అక్కడున్న పందిళ్ళని కూడా చూసి రకరకాల లైటింగ్ కాంతులతో పాటు మిగతా వాటిని కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈరోజు వినాయక చవితికి సంబంధించి పురస్కరించుకొని చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఏదైతే ప్రత్యేకంగా ఈరోజు చూసుకునేటప్పటికీ విశాఖపట్నం వ్యాప్తంగా బెల్లం గణేశుడు చాలా వరకు కూడా అక్కడ భక్తులను ఆకర్షిస్తున్నాడు అనేది మాత్రం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెల్లం వినాయకుడు ఏదైతే బీచ్ రోడ్లో బెల్లం గణపతికి సంబంధించి ఒక ఆలయం కూడా ఉంది. దీనిగానే తీసుకొని ఈరోజు గాజువాకలో ఒక బెల్లం గణేశుడు విగ్రహాన్ని మొత్తం 73 అడుగుల బెల్లం వినాయకుడు అంటే 73 అడుగులతో కూడా కేవలం బెల్లాన్ని మాత్రం ఉపయోగించి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దీన్ని చూడడానికి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్తతనాన్ని చూపించాలి భక్తులకి అనే దాని మీద అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. దీంట్లో భాగంగానే ఈసారి విశాఖపట్నంలో చూసుకునేటప్పటికీ ప్రతి మండపం కూడా ఒక విభిన్నమైన వాతావరణంలో మొత్తం ప్రశాంతమైన వాతావరణం నడవాలంటూ కూడా చేశారు. దీంతోనే అక్కడ విఘ్నరాజులను కూడా గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ గణపతిని తీసుకురావాలి, పర్యావరణాన్ని కాపాడాలంటూ కూడా ఒక నినాదాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశాఖపట్నంలో తూజా చట్టం తప్పకుండా పాటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే చాలా ఆర్టిఫిషియల్గాను లేకపోతే ఫైబర్తో ఉన్న బొమ్మలను ఎక్కువగా కూడా కొనుగోలు చేసేవారు. కానీ ఈ సంవత్సరం చూసుకునేటప్పటికీ కేవలం ఎకో ఫ్రెండ్లీ గణపతులను మాత్రమే కొనుగోలు చేశారు. మట్టి గణపతి ముద్దు, మిగతా గణపతులు వద్దు అంటూ కూడా ఒక నినాదాన్ని అయితే చాలా ప్రజల్లోకి చైతన్యపరచడానికి అయితే చాలా స్పష్టంగా తీసుకెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో ఎందుకంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా గణపతులను ప్రతిష్ఠించేటప్పుడు వాటి నిమజ్జన కార్యక్రమాల్లోనూ లేకపోతే మిగతా విషయాల్లో కూడా అవి కరగకపోవడం లేకపోతే మిగతా జంతువులు కానీ లేకపోతే వాటికి ఇబ్బంది కలగడం, మనుషులకు కూడా వాతావరణం కూడా మొత్తం పూర్తి స్థాయిలో పాడవడం వల్ల ఆ గణపతులను వద్దు అంటూ కూడా కేవలం ఎకో ఫ్రెండ్లీకి సంబంధించిన గణపతులనే వాడాలంటూ కూడా గత నెల రోజుల నుంచి చాలా వరకు కూడా స్వచ్ఛంద సంస్థలే కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక మెసేజ్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ఎక్కువ శాతం కూడా ఈసారి చూసుకునేటప్పటికీ మట్టి గణపతులు మాత్రమే కొనుగోలు చేశారు. అదేవిధంగా మట్టి గణపతులు ఎక్కువగా కూడా మార్కెట్లో కూడా ఈసారి మొత్తం వాళ్ళంతా కూడా అమ్మకాలు కూడా జరిగాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి చాలా వరకు కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. ఈ మార్పుని చాలామంది కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీకి సంబంధించిన గణపతులనే వాడడం వల్ల వాటిని పూజించడం వల్ల దైవభక్తితో పాటు వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతిని మాత్రం వాడాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు మండపాల్లో కూడా ఈసారి చూసుకునేటప్పుడు చాలా వరకు కూడా ఎకో ఫ్రెండ్లీ గణపతులనే వాడారు. మొత్తం అది కాకుండా